హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దొండకాయ కర్రీ చేస్తున్నాం. వీడియో అన్నది చూడండి. దొండకాయలు తీసుకొని వాటర్లో వేసి మంచిగా కడిగి కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలాగా 2 ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. కళాయి పొయ్యి మీద పెట్టేసేసి కళాయిలో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కినాక ఉల్లిగడ్డలు అన్నది తాలింపులు వేసుకోండి. కొంచెం తాలింపు గింజలు వేయండి, కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం జీలకర్ర వేసుకోండి, వేసి కలపండి. తాలింపు అన్నది వచ్చిన తర్వాతకి దొండకాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్న దొండకాయ ముక్కలు అన్నది వేసుకోండి. తాలింపులోకి వేసేసి మిలిగిపోయిన ఉల్లిగడ్డల ముక్కలు కూడా వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి కిందికి పైకి. కోసేపు మూత పెట్టి మగ్గనియండి. దొండకాయ కర్రీని ఇలా మగ్గిపోయిద్ది మంచిగా. కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసేసి కలుపుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసేసి కలుపుకోండి. మూత పెట్టి మగ్గనియండి. దొండకాయలు అన్నది మంచిగా తొందరగా మగ్గిపోయిద్ది కర్రీ అన్నది. మధ్య మధ్యలో ఇట్ట కలపండి, అడుగన్నది కాలిపోకుండా. ఎల్లిపాయ కారం అనేది నూరి పెట్టుకోవాలి. ఇప్పుడు కారం అనేది వేసుకోండి. ఎల్లిపాయ కారం వేయండి. వేసి సరిపోయినంత ఎల్లిపాయ కారం వేసేసి కలుపుకోండి. కోసేపు మగ్గనియండి. పచ్చివాసన అన్న పోయిద్ది కారంది. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అన్నది వేసుకొని కలుపుకోండి. కోసేపు మగ్గనియండి. మూత పెట్టి వదిలేయండి. కోసేపు మగ్గిపోయిద్ది. దొండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. వీడియో అన్నది చూడండి. రైస్లోకి బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి.